హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇదైతే సండే రోజు అండి, నిన్నటి వ్లాగ్ ఇది. ఈరోజైతే మా అత్తయ్య మామయ్యది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. అయితే దానికోసం అని పైగా సండే కూడా వచ్చింది కదా అని చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాం. మామయ్య గారు అయితే పొద్దున్నే లేచి 2 kgs చికెన్ అయితే తీసుకొచ్చారు. అలాగే 2 kgs బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసాం. మా అత్తయ్య అయితే చేయడం లేదు, ఇక్కడ మేమే అందరం కలిసి చేస్తున్నాం. మా అక్క కూతురు అండ్ మా చిన్న తోటి కోడలు వీళ్ళిద్దరు కలిసి అయితే బిర్యానీ చేస్తున్నారు. నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే కదా. యాజ్ యూజువల్ చికెన్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మ్యారినేట్ అయితే చేసి పెట్టాం. మేము కొంచెం కర్డ్ తక్కువగా వేసుకున్నాం, ఎందుకంటే కొంచెం స్పైస్ లెవెల్స్ కొంచెం బాగుండాలని చెప్పేసి మేమైతే కర్డ్ తక్కువగా వేసి మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టేసాం. ఆ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మేమైతే కాసేపు చాలాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాం. నేను, మా తోటి కోడళ్ళు, మా పిల్లలు. ఆఫ్టర్ 1 year తర్వాత మేమైతే మా అత్తగారింటికి వచ్చామండి. నేను, మా పెద్ద తోటి కోడలు వాళ్ళైతే హైదరాబాద్లో ఉంటాం, మా చిన్న వాళ్ళైతే ఇక్కడే ఉంటారు. ఆఫ్టర్ 1 year తర్వాత మేము రావడం, ఒక 4-5 days ఇలా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. చాలా కబుర్లు చెప్పుకుంటూ, కొన్ని రీల్స్ షూట్ చేసుకుంటూ, జోకులు వేసుకుంటూ, అందరం కలిసి పని చేసుకుంటూ చాలా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే హైదరాబాద్లో అంత ఎండ అనిపించలేదు, బట్ విలేజ్లో మాత్రం ఎండలు బాగా అంటే బాగా ఎక్కువగా ఉన్నాయి. చాలా హీట్ అంటే చాలా హీట్గా ఉంది. అస్సలు మా పిల్లలైతే తట్టుకోలేకపోయారు. బట్ 1-2 days కొంచెం ఏడ్చారు, బట్ తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఉంటుంటే అలవాటు అయిపోద్ది. చికెన్ మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ పైన గిన్నె పెట్టి చూసారు ఎంత పెద్ద గిన్నె పెట్టామో. ఆల్మోస్ట్ మా ఇంట్లో 20 members-కి తక్కువ ఇప్పుడు మేము చేసుకోం. ఎందుకంటే మా బావ వాళ్ళ పిల్లలు, మా అక్కలు, మా పిల్లలు, మేము అందరం కలిసి 20 members దాకా ఉంటాం. అందుకే చేసుకునే ఎక్కువగానే చేసుకుంటాం మేము. అంటే ఇక్కడ రైస్ ఒక పక్క ప్యారలర్ రైస్ ఉడికిస్తున్నాం, మళ్ళీ ఇటు సైడ్ బ్రౌన్ అండ్ రైస్ కూడా ఫ్రై చేస్తుంది మా అమ్మలు. ఈ చీరల షాపింగ్ ఏంటా అని అనుకోకండి. పుష్కరాలు వచ్చినప్పుడు అయితే తల్లి వాళ్ళైతే చీరలు పెడతారు అనేది ఇటు సైడ్ అయితే ఆనవాయితీగా ఉంటుందంట. అయితే ఈ అత్తమ్మ ముగ్గురు వచ్చారు కదా తీసుకోండి అని చెప్పేసి మమ్మల్ని అయితే షాప్కి తీసుకెళ్ళింది. మేమైతే ఇక్కడ అందరం చీరలు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అవి తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం.
మా అత్తయ్య మామయ్యది 45వ పెళ్లి రోజు. అయితే దానికోసం మా బావ మా అక్క వాళ్ళు అయితే చిన్నగా కేక్ అయితే తీసుకొచ్చారు. చిన్నగా ఇంట్లో చిన్నగా కేక్ కట్ చేసుకొని లైట్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఇక్కడ మేమందరం. ఇక మేమందరం ఉన్నాం కదా అని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మార్నింగ్ చికెన్ బిర్యానీ తిని నైట్ కేక్తో మళ్ళీ అదే బిర్యానీ ఉంటే తిని చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మా పిల్లలు చూసారా, అందరు కలిసి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చారు వాళ్ళ నానమ్మ తాతయ్యకి. అందరు ఇక్కడ వాళ్ళ తాతతో వాళ్ళ నానమ్మతో చాలా ముద్దులు ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. బట్ అదే టైంలో కరెంట్ అయితే పోయింది. ఇంకా మార్నింగ్ అయితే అత్తయ్య చీరలు తీసుకున్నారు కదా, అదైతే ఇప్పుడు అందరికీ బొట్టు పెట్టి చీరలు అయితే మా అందరికీ పెడుతుందండి. ఇవైతే పుష్కరాల